అలాగే మన విశిష్ట అతిథులు ఈరోజు మెగా పేరెంట్స్ డే అంటే రాష్ట్రం అంతా ఒకేసారి పేరెంట్స్ మీట్ పెట్టమని చెప్పి మన విద్యాశాఖ మంత్రుల యొక్క ఆదేశాల మేరకు రాష్ట్రం అంతా ఒకేసారి పేరెంట్స్ మీట్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే పేరెంట్స్ వాళ్ళకి కావలసిన వాళ్ళ పిల్లల స్కూల్లో కావాల్సిన మౌలిక సదుపాయాలు వాళ్ళ ద్వారానే మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో ఇక్కడ ఎందువల్లంటే ఏ మీటింగ్ పెట్టినా మ్యాక్సిమం ఎక్కువ మంది పేరెంట్స్ అటెండ్ అవుతున్నారు. వాళ్ళకు కూడా వచ్చిన తల్లులు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన హై స్కూల్ సిబ్బంది వారికి, అదేవిధంగా శేషు గారికి, మన నవీన మేడం గారికి, తండ్రి రామకృష్ణ గారికి, విద్యా కమిటీ చైర్మన్ గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. మీ చక్కని విషయాలు మెగా పేరెంట్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన మన శేషు గారికి, అదేవిధంగా అధ్యక్షులు ప్రిన్సిపల్ గారు, అదేవిధంగా మిగతా మన మానవతా అధ్యక్షులు రామకృష్ణ గారు, ఇంకా వేరే అతిథులందరికీ కూడా నమస్కారం. పిల్లలందరికీ ఆశీస్సులు. ముఖ్యంగా ఇప్పటివరకు మన ముందు వక్తలు చెప్పారు, మన కాలేజీ చాలా చరిత్రగతిన కాలేజీ. ఎందువల్లంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను చూస్తున్నప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చినప్పుడు ఇదివరకు మేము చదువుకున్నప్పుడు చిన్న పెంటింట్లో వర్షం కూడా కురిసే పరిస్థితి ఉన్నది. ఇక్కడ క్లాస్ జరుగుతుంటే వర్షం పడేది. ఆ సందర్భంలో చదువుకున్న రోజులు ఇక్కడ. అటువంటిది ఈరోజు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చారు. బాత్రూమ్స్ ఉన్నాయి, సైకిల్ షెడ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే మీకు యూనిఫామ్, అదేవిధంగా షూ, బుక్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదివరకు ఆ పరిస్థితి ఉండేది కాదు. మనమే బుక్ కొనుక్కోవాలి, మనమే యూనిఫామ్ ఉండేది కాదనుకోండి. ఆ పరిస్థితి నుంచి ఈ పరిస్థితిలో ఈరోజు విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు కానీ, అదేవిధంగా ప్రభుత్వం చక్కగా మీకు అన్ని ప్రొవైడ్ చేస్తుంది. నిన్న కాక మొన్న ఇంచుమించుగా మనిషికి 13,000 రూపాయలు విద్య. ఈరోజు రిజల్ట్ సైనింగ్ స్టార్, అదేవిధంగా ఇంచుమించుగా చూశాను 1000 మార్క్స్కి 950 వరకు వచ్చిన స్టూడెంట్స్ నెంబర్ ఆఫ్ ఉన్నారు. 947, 936, 930 అలా మాటలేం కాదు. వెళ్తూ చక్కగా తీసుకెళ్తానికి ఉపాధ్యాయులకి, అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మనకి నాకు తెలిసినంతవరకు ఏంటంటే తాడువేల కొంత అమౌంట్ ఉండిపోయింది. ఆ విధంగా ఉండిపోయిన 9 హై స్కూల్స్ ని కూడా ఎన్ఏఓ గారి ఆధ్వర్యంలో మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. వాటిని రిజిస్టర్ చేయండి, లేదా డోనర్స్ చూసుకొని ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీ కమిటీ టైంలో కంప్లీట్ చేస్తే మీకు అది మంచి నేమ్ ఉండదని ఆశిస్తాను. ఎందుకంటే ఇంతకుముందు విద్యా కమిటీ చైర్మన్ గారు చెప్పారు, మా టైంలో ఆ బిల్డింగ్ కట్టారు. నాడు నేడులో ఈ హై స్కూల్ ఏంటంటే చిన్న పెంకిటీలు ఉండేది నాకు తెలిసినంత వరకు. ఎక్కువ లాంగ్ బ్యాక్ 50s లోనో 40s లోనో స్టార్ట్ అయింది ఇది. తర్వాత దినదిన అభివృద్ధి చెందుతూ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చారు. ఇప్పుడు విద్యా కమిటీ చైర్మన్ గారు నా సూచన ఏంటంటే 10 రూమ్ సెంటర్ సైట్ అలాట్మెంట్ చేసి ఇచ్చినట్లని మీ టైంలో కంప్లీట్ చేయండి. ఎందుకంటే రేపు 1వ తారీఖు స్టాండింగ్ కమిటీస్ మీకు నా ముందు సహకారం నేను చేస్తాను. చేసి 100% అది ఈ టైంలో ఓపెన్ చేద్దామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.